ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. ఇక్కడ హోమ్ గార్డ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలైతే రావడం జరిగింది. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి, పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు గాని అప్లైగా చేసినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ లింక్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అనేది మనకు రీప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్‌లోనే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నోట్ అనేది నోటిఫికేషన్ వస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఇక్కడ డౌన్‌లోడ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్‌గా మీరు గాని చూసుకున్నట్లయితే మనకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లో మనకేంటంటే సిఐడిలో ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వాలంటరీ సర్వీస్ కింద ఇక్కడ మనకు హోమ్ గార్డ్ జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి టెక్నికల్‌కి సంబంధించి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మల్టీ స్కిల్ పర్సన్స్‌గా ఇక్కడ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. 28 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ మనకి 28వ తేదీన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ రోజు 29వ తేదీన మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. 1వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఎండింగ్ డేట్ మీరు గాని చూసుకున్నట్లయితే 15 మే వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. హోమ్ గార్డ్ సంబంధించి ఈ జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పూర్తి డీటెయిల్ అనేది టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మనకు టోటల్ పోస్టులు మనం కానీ చూసుకుంటే 28 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానీ చూసుకుంటే ప్లేస్మెంట్స్ మీరు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని మనం కానీ చూసుకుంటే టోటల్‌గా మనం కానీ చూసుకున్నట్లయితే 7 ప్లేసెస్‌లో మీకు జాబ్ అనేది ఉంటుంది. విశాఖపట్నం ఉంటుంది, రాజమండ్రిలో ఉంటాయి, అలానే విజయవాడలో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది, నెల్లూరులో ఉంటుంది, తిరుపతి, కర్నూలులో ఇక్కడ మీకు జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయని తెలియజేస్తున్నారండి. అప్లికేషన్ అనేది మీరేం చేయాలి, ఈ ప్లేస్‌కి అనేది ఆఫ్‌లైన్‌లో అప్లై అనేది చేయాలి. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డేట్ అనేది 1వ తేదీ నుంచి అలానే 15వ తేదీ లోపల లోపలే మీరు అప్లై అనేది చేసుకోవాలి. మరిన్ని వివరాలు ఇప్పుడు నేను ఎఫ్ఎస్ఎల్ వెబ్ పేజ్ ఓపెన్ చేశాను చూడండి. ఎఫ్ఎస్ఎల్ వెబ్ పేజ్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి అంటే 1/5/2025 నాటికి 18 సంవత్సరాలు మీకు మినిమం ఉండాలి. మాక్సిమం 50 సంవత్సరాల లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఏమిటంటే కేవలం 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత మోస్ట్ మీరు కానీ చూసుకుంటే కంప్యూటర్ సంబంధించి స్కిల్స్ సంబంధించి ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్, టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది అంటే లైట్ వెహికల్ లేకపోతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఏదైనా ఒకటి ఉండాలి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఫిజికల్ అపియరెన్స్ టెస్ట్లో మనకు హైట్ అనేది 160 అనేది మేల్ పర్సన్స్ ఉండాలి. ఉమెన్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 150 అనేది ఉండాలండి. అలానే చెస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎస్ఎస్టీ వాళ్ళకి అలానే వాళ్ళకైతే ఉండదు. మిగిలిన వారికి 5 ఇంచెస్ అనేది శ్వాస తీసుకుంటే అది ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అలాంటి ప్రిఫరెన్స్ ఎక్కువగా మీరు కానీ చూసుకున్నట్లయితే బీసీ చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు, అలా ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మనకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఒక అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసి దాంతో కూడా 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా మీ దగ్గర ఉన్న రెసిడెన్షియల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్స్, అలానే డ్రైవింగ్ లైసెన్సు, ఆ తర్వాత కంప్యూటర్ సర్టిఫికెట్, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అన్నీ కూడా ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అలానే అడిషనల్ మనకి ఏమైనా చూసుకున్నట్లయితే టెక్నికల్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నా కూడా అన్ని కూడా ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. జస్ట్ మీరు సెలక్షన్ ప్రాసెస్ మీరు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, అఫిషియల్ వెబ్ పేజ్లో అప్లోడ్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత మీ దగ్గర ప్రొఫెషనల్ టెస్ట్ అవన్నీ కూడా చెక్ చేసి ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారండి. ఓకే, ఆ తర్వాత దగ్గర మీకు చూసుకున్నట్లయితే ఎంఎస్ ఆఫీసు, అలానే ఇంటర్నెట్ బ్రౌజింగు, అదర్ కంప్యూటర్ అప్లికేషన్లు, టైపింగు, అలానే డ్రాప్ స్కిల్స్ సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేయడం జరుగుతుంది. అలానే ప్రాక్టీస్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ డీజీపీ సిఐడి ఆఫీసులో ఇక్కడ మీకు వర్క్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్లు అనేది కూడా మనకు 1/5/2025 నుంచి అలానే 15 మాత్రమే లాస్ట్ డేట్ నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ శాలరీస్ మీరు కానీ చూసుకున్నట్లయితే 710 రూపాయలు అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి ఫర్ డే కూడా. ఓకే, ఫర్ డే అనేది కూడా ఇస్తారు. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఇచ్చారు కదా, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఏమిటంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఒక పేపర్ ఇచ్చారు. అంటే మీ పేరు, ఫాదర్ నేమ్ రాసి, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే 4th నుంచి ఆ తర్వాత 10th క్లాస్ మధ్యలో ఇక్కడ ఎక్కడెక్కడ చదివారు అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ అనేది రాసి ఇక్కడ ప్రిన్సిపాల్ దగ్గర సైన్ అనేది చేయించాలండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే సర్టిఫైడ్ రెసిడెన్షియల్ ఆ సర్టిఫికేట్ కూడా ఇక్కడ తహసీల్దార్ నుంచి తీసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకు అనుకుంది అప్లికేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ మీ నేము అంటే మనకు క్యాపిటల్ లెటర్స్లో మీ నేము, ఆ తర్వాత ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మేల్ అండ్ ఫీమేల్, ఆ తర్వాత క్యాస్ట్ ఏంటి, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే
సబ్ క్యాస్ట్ ఏదైనా ఉన్నా దానికి సంబంధించి ఆ తర్వాత మీ విలేజు, మండలము, ఆ తర్వాత అన్నీ కూడా ఇక్కడ రాసి మొబైల్ నెంబరు, ఆ తర్వాత మొబైల్ నెంబర్ అడిషనల్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, ఆ తర్వాత మీరు ఏ లోకలా, నాన్ లోకల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, అంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 10th అలానే ఇంటర్మీడియట్ ఎంత పాసు, అలానే గ్రేడ్ ఏంటి, ఆ తర్వాత ఇవన్నీ కూడా డీటెయిల్ ఇచ్చిన తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు ఎస్ అదర్ స్కిల్స్ ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడా అవి ఇచ్చి, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఫిలప్ చేసి మీరు డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇక్కడ సిగ్నేచర్ చేయాలి, చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సెండ్ చేసి ఈ ప్లేస్కి అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ అనేది కూడా చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఒక అడ్రస్ చెప్పారు, ఆ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ఈ అడ్రస్కి అనేది ఎన్వలప్లో మీరు సెండ్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. టోటల్గా ఇవన్నీ కూడా మీకు కానీ చూసుకుంటే టోటల్గా మనకు 15 రూపాయలు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ప్రింట్అవుట్ తీయడానికి 5 రూపాయలు, ఆ తర్వాత అవన్నీ ఫిలప్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి తహసీల్ దగ్గర నుంచి సైన్ చేసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ ఇచ్చాను, చెక్ చేయండి. అలానే గూగుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి, అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే మనకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ నేను లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తుంటాను. మీరు వచ్చినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు పూర్తి డీటెయిల్ ఇక్కడ కలిగించడం జరిగింది. ఇవే కాకుండా మరిన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది 100% వస్తుంది. ఇక్కడ నమోదయ్యే స్కూల్స్ కూడా వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే ఆర్మీ స్కూల్స్లో కూడా మనకు సైన్స్ స్కూల్స్లో కూడా ఇక్కడ మీకు ఎప్పుడే వార్డెన్ ఉద్యోగాలు రావడం జరిగింది. వాటి గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే హోమ్ గార్డ్కి సంబంధించి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడే మీకు ఫస్ట్ అప్డేట్ అనేది దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ ఉంటుంది. ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా మీరు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు. పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చాను, అన్ని కూడా రీడౌట్ చేసుకోవచ్చు. రీడౌట్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్ ఏం చేయాలని కూడా ఇక్కడ చాలా తెలుగులోనే మీకు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుందండి. ఇక్కడే నోటిఫికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలానే అప్లికేషన్ నోటిఫికేషన్ ఒకే చోట ఉంటుంది. అఫీషియల్ వెబ్ పేజ్ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ మీద క్లిక్ చేస్తానే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు దొరుకుతాయి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ రెగ్యులర్గా మీకు దొరుకుతుందండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.